వెల్కమ్ టు ఆది టీవీ. ఇప్పుడు మన స్టూడియోలో స్పెషల్ గెస్ట్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు. సో ఇప్పుడు బీసీలకు ఇస్తున్న కామారెడ్డి డిక్లరేషన్ ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది, సో మరి 6 గ్యారంటీల ముచ్చట ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా వచ్చేసి 2 సంవత్సరాల దగ్గర అవుతుంది పరిపాలన చేయబట్టి. ఏంటి అనేక అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. గుడ్ మార్నింగ్ బ్రదర్. సార్ బాగున్నారా? బాగున్నా. గుడ్ మార్నింగ్ బ్రదర్. చెప్పండి సార్, తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఒక ఉప్పెనలాగా పెలుస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? మరి ఎందుకు ఇంత రావాల్సి వస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలకు దగ్గరకు వస్తుంది, 23 నెలలు గడిచిపోతుంది ఇక్కడ. మరి ఎందుకు బీసీలకు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్లో ఏమేమి హామీలు ఇచ్చారు, అవి ఎంతవరకు నెరవేరినాయి? ఈ 42% రిజర్వేషన్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేకపోతుంది రాష్ట్రంలో? ఈరోజు మనం చూస్తే దేశవ్యాప్తంగా అన్ని ఎజెండాలు కూడా ఫుల్ఫిల్ అయిపోయినాయి. అన్ని వర్గాలు హ్యాపీగా ఉన్నాయి ఈరోజు. కానీ బీసీలు 50% ఉన్న బీసీలు దేశవ్యాప్తంగా అసంతృప్తితో ఉన్నారు. గుర్తింపు లేని కులాలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి. 3000 పైగా కులాలు ఉంటే గుర్తింపు లేని కులాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండాగా చేసుకుంది లాస్ట్ ఎలక్షన్స్ లో. మోడీని కన్వర్టెడ్ బీసీ అని చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు నరేంద్ర మోడీని లీగల్లీ కన్వర్టెడ్ బీసీ ప్రధానమంత్రి అయినాక ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని కూడా బద్నాం చేయడం జరిగింది. ఈ విషయం ఏంటిదంటే తెలంగాణలో ఈరోజు ఒక డ్రామా నడుస్తుంది. హై డ్రామా, ఇది పెద్ద హై డ్రామా. కామారెడ్డి డిక్లరేషన్ అనేక హామీలు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అనేక హామీలు, గురుకులాలు కట్టిస్తామన్నారు, సొంత భవనాలు. ఆర్ కృష్ణ గారు పోరాడి గురుకులాలు పెట్టి ఇవ్వడం జరిగింది అనమాట. నియోజకవర్గానికి ఒక గురుకులం. వాళ్ళు ఏం చేసిరు, సొంత భవనాలు కట్టిస్తామన్నారు. తర్వాత ఫూలే సప్లాన్ పెడతామని చెప్పారు అనమాట. అది కూడా చట్టబద్ధమైన ఫూలే సప్లాన్, అంటే ఒక స్టాచ్యూటరీ స్టేటస్ ఉన్న ఫూలే సప్లాన్ పెడతామని చెప్పారు. 20,000 కోట్లు ఇస్తాం ప్రతి ఏడాది బడ్జెట్ లో బీసీలకు అని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి ఈరోజు ఏమంటుడు, లొట్ట పీస్ అయింది రాష్ట్రము, ఏం లేదు, లంకె బిందెలు దొరుకుతాయి అనుకుంటే మేము ఖాళీ బిందెలు దొరికినాయి, ఏం దొరుకుతలేదు అసలు ఈ రాష్ట్రంలో, లక్షల కోట్ల అప్పులు అయిపోయింది అంటుండు. ఈరోజు 8 లక్షల కోట్ల అప్పు అంటాడు. కాబట్టి మేము పెద్ద మనసు చేసుకొని బడ్జెట్ లేదు కదా, హామీలు నెరవేర్చలేకపోతుండు. కామారెడ్డి డిక్లరేషన్లు ఉన్న ఒక ఎంబీసీ మినిస్ట్రీ కూడా పెడతా అని చెప్పారు వాళ్ళు. కానీ అది కూడా నోచుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ, దాన్ని కూడా అమలు చేయలేకపోతుంది ఎంబీసీ మినిస్ట్రీ. రాహుల్ గాంధీ ఏమంటుండు, ఈరోజు మీరు దేశవ్యాప్తంగా చూస్తే 90% జనాభా ఈ దేశ అడ్మినిస్ట్రేషన్ లేదు. పిఎంఓ ఆఫీస్లో 3 ఓబీసీలు ఉన్నారు. రాహుల్ గాంధీ చెప్తారు, మేము చెప్పట్లేము ఈ అంశం. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా బద్నాం చేస్తున్నారు. అక్కడ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు రాహుల్ గాంధీ. ఎవరు పరిపాలన చేసిరు? ఈ 70 ఏళ్ల స్వతంత్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రూ వీళ్ళంతా కలిసి ఇప్పుడు వాళ్ళ తప్పు వాళ్ళు ఒప్పుకున్నట్టు. ఇక్కడ పిఎం ఆఫీస్లో 3 ఓబీసీలు ఉన్నారంటే వాళ్ళ తప్పు వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. సైన్యంలో కూడా ఈరోజు రిప్రజెంటేషన్ లేదంటుడు రాహుల్ గాంధీ. బాధాకరమైన విషయం ఏంటిదంటే సైన్యం కంటియకండి దయచేసి. సైన్యం కంప్లీట్లీ ఇండిపెండెంట్ వ్యవస్థ, మేధావులు ఉంటారు ఈ దేశానికి, వాళ్ళకు కూడా అంటిస్తుండే ఈరోజు రాహుల్ గాంధీ గారు. ఏమంటారు, ఇలా లేరు, రిప్రజెంటేషన్ లేదు, అవుతున్నారు. మీరే కదా పరిపాలన చేసింది. సైన్యం భారతదేశ స్వతంత్రం వచ్చినాక కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. మేధావులు ఉన్నారు మీ దాంట్లో. మరి ఆ రోజు గుర్తు రాలేదా ఈ అంశం మీకు? సైన్యం గురించి ఈ రోజు ఎందుకు మీరు టాపిక్ తీస్తున్నారు? సైన్యం ప్రొఫెషనల్, వెరీ ప్రొఫెషనల్. మీరే చెప్పారు ఆ రోజు, మీరు భారతదేశ సైన్యం చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది, ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది, వాళ్ళకి కుల మతాలకు అతీతంగా ఉంటుంది అని చెప్పారు. మరి ఈరోజు ఎందుకు ఇట్లాంటి విచ్ఛిన్నమైన వాదనలు ఎందుకు తీసుకొస్తారు? రాహుల్ గాంధీ ఎన్నో సమ్మేళనాలు పెట్టిండు, న్యాయ సమ్మేళనం పెట్టిండు, గుజరాత్లో పెట్టిండు, ఢిల్లీలో పెట్టిండు, మొన్న ఓబీసీ సమ్మేళనం పెట్టిండు. అక్కడ ఇదే అంశం ఎత్తుతున్నారు రాహుల్ గాంధీ. బీసీలకు అన్యాయం జరుగుతుంది, సీలింగ్ బద్దలు కొడతాం, సీలింగ్ అన్న గోడను బద్దలు కొడతామని చెప్తున్నారు రాహుల్ గాంధీ. తెలంగాణలో విప్లవం చూపిస్తామంటారు రాహుల్ గాంధీ గారు. ఎక్కడ విప్లవం మీరు చెప్పండి? విప్లవం ఉన్నదా? రాహుల్ గాంధీ చెప్పిన మాటలు, గోడ బద్దలు కొడతా అంటారు. గోడ మోడీ లీగల్లీ కన్వర్టెడ్ ఓబీసీ, మేము గోడ బద్దలు కొట్టి చూపిస్తాం మేము, పెద్ద పెద్ద మాటలు అన్నప్పుడు సైన్యం పక్కన పెట్టండి. మీరు సైన్యం పక్కన పెట్టండి, మేము గౌరవిస్తాం, మేము అడగట్లేం. ఆర్ కృష్ణ 50 ఏళ్ళ ఉద్యమం చేస్తుండు, అట్లాంటి సెన్సిటివ్ ఇష్యూస్ టచ్ చేయలేడు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ఇష్యూస్ ఆయన ఎప్పుడు కూడా టచ్ చేయలేడు. ఒక సత్యాగ్రహ దీక్ష చేసిండు, ఒక న్యాయ దీక్ష చేసిండు. గురుకులాల్లో అగ్రకుల పేదలకు కూడా 5% రిజర్వేషన్ పెట్టించిన గొప్ప నాయకుడు ఆర్ కృష్ణన్న. అందరు కలిసి ఉండాలని చెప్తాడు ఆయన. గురుకులాల్లో పెట్టించిండు. వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసి అగ్రకుల పేదలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పిండు. సమాజంలో చీలికొచ్చే ఉద్యమాలు ఆయన చేయలేడు ఏ రోజు కూడా. మీరు గుర్తుపెట్టుకోండి, 50 ఏళ్ళలో ఉద్యమం చేస్తే ఆయన అనే మాటలు ఆయన ఏ రోజు కూడా ఇట్లాంటివి అనలేడు. సైన్యంలో కావాలని అనలేడు. విద్య ఉద్యోగ సర్పంచ్లు అవుతాం, ఈరోజు విద్యా ఉద్యోగుడు అంటలేడు ఆయన. సర్పంచ్లు అవుతాం రా నాయన, మాకు వచ్చేది ఆయన రాజ్యసభ సభ్యుడైనా, ఆయనకు వచ్చేది ఏం లేదు. రైట్, మీరు అన్నట్లనే ఇక్కడ ఆర్ కృష్ణ ఎందుకు టార్గెట్ అవుతున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అంటే? చాలా మంది కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కుల సంఘ నాయకులు కూడా ఉద్యమాలు చేసిర్రు, ఆందోళన చేసిర్రు, ధర్నాలు చేసిర్రు, రస్తారోకలు చేసిర్రు, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆర్ కృష్ణ అన్నకు
ముఖ్యమంత్రి ఓ సూచన చేసిండు, ఈ రాష్ట్రంలో వచ్చే బడ్జెట్ అంతా నీ చేతిలో పెడతారు, ఆదాయం అంతా నువ్వు చేయొచ్చు కదా ఆర్ కృష్ణ అన్న ఈ రాజ్యం అంటున్నాడు. మరి ఆర్ కృష్ణ ఆయన ఎందుకు టార్గెట్ అవుతున్నాడు, ఎందుకు ధర్నాలు చేస్తున్నావు నువ్వు అని అడుగుతున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మీరు ఆర్ కృష్ణ గారు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని పోరాడుతుండు కొన్ని రోజులుగా, ఫీజు రియంబర్స్మెంట్ కోసం, పంచాయతీరాజ్ కోసం. ఎందుకంటే వీళ్ళు చదువుకోవాలి, వీళ్ళు డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, వీళ్ళు జ్ఞానవంతులు కావాలి, ఈ దేశ నిర్మాణంలో ఒక భాగస్వాములు కావాలి. వీళ్ళు రోడ్డు మీద ధర్నాలు చేయొద్దు, నాలాగా ఆయన లాగా ధర్నాలు చేయొద్దు వీళ్ళు అని ఆయన ఒక సంకల్పంతో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఒప్పిస్తే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన స్పష్టంగా అమరణ దీక్ష చేస్తే ఆర్ కృష్ణ అమరణ దీక్షకు తలొగ్గి ఈ స్కీమ్ని అమలు చేయడం జరిగిందనమాట. మొన్న రఘువీరారెడ్డి గారు మా ఇంటికి వచ్చారు, మాజీ మంత్రి కాంగ్రెస్ రఘువీరారెడ్డి వచ్చి ఒక విషయం చెప్పారు. ఆర్ కృష్ణ గారు ఏ మెమోరండం ఇచ్చినా ఆయన ఇచ్చిన ఇన్పుట్స్, కలెక్టర్లు ఇచ్చిన ఇన్పుట్స్ కంటే కూడా పర్ఫెక్ట్ ఉన్నాయని రఘువీరారెడ్డి గారిని మీరు అడగొచ్చు. మన ఇంటికి వచ్చినప్పుడు ఎంపీ ఫండ్స్ కోసం వచ్చిండు ఆయన, ఎంతో మంది వస్తుంటారు, ఆర్ కృష్ణకి చాలా క్లోజు, ఆయనే అన్నాడు ఇన్పుట్స్ అంతా పర్ఫెక్ట్ ఉంటాయని. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అంతా గౌరవించారు ఆర్ కృష్ణని అని చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి ఆక్రోశం ఏంటిదంటే ఇప్పుడు ఈ పంచాయతీరాజు ఫీజు రియంబర్స్మెంట్లు అడుగుతుండు కృష్ణన్న, బడ్జెట్ లేదంటుండు. మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో పెట్టిరు కదా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని, కానీ అమలు చేయలేకపోతున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో ఒక అంశాన్ని అమలు చేయలేకపోతున్నారు. అంతేందుకు మీరు ఆర్ కృష్ణన్న పార్లమెంట్కి పోతే అడిగిరు, ప్రధాన పార్లమెంట్ వేదిక మీద అడిగిండు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలని. కాంగ్రెస్ పార్టీ ఒక్కరోజు అడిగిందా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలని? మీరు కామారెడ్డి డిక్లరేషన్ మీద అజెండాగా పెట్టిరు మీరు, కానీ ఒక్కరోజైనా పార్లమెంట్లో అడిగిరా? మీరు ఒక్కరోజైనా మాట్లాడిరా పార్లమెంట్లో బీసీల గురించి? కాంగ్రెస్ ఎంపీలు మీరు చెప్పండి, ఎక్కడనో రోడ్ల మీద మాట్లాడుతురు, సీఎం మన గుజరాత్లో మాట్లాడతారు, రోడ్ల మీద మాట్లాడతారు, ఢిల్లీలో సమ్మేళనాలు పెడతారు, కానీ పార్లమెంట్లో మీరు ఒక్కరోజు కూడా మాట్లాడరు. కాబట్టి చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ పార్టీకి, బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. ఈరోజు ఈ బీసీ ఉద్యమం కాంగ్రెస్కి వ్యతిరేకంగా నడుస్తుందన్న ఒక బాధతోటి రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడడం జరిగింది. ఏదైతే నరేంద్ర మోడీని బద్నాం చేయాలని చూసిరో వాళ్ళే బద్నాం అవుతురు. కామారెడ్డి డిక్లరేషన్లో ఒక్క అజెండాను కూడా ఫుల్ఫిల్ చేయలేకపోయారు. మీరు ఎన్ని చెప్పిరో అందులో ఒక్క పాయింట్ కూడా ఫుల్ఫిల్ చేయలేకపోయేసరికి కృష్ణను ఉద్యమాలు ఆపుతలేడు. ఎట్లా మరి? మేం బద్నాం అవుతున్నాం, ఇక్కడ మేం బద్నాం అవుతున్నాం, అక్కడ మోడీని బద్నాం చేయాలనుకుంటే, ప్రధానమంత్రిని బద్నాం చేయాలనుకుంటే మా మీద వచ్చి పడుతుంది, మొత్తం మేం బద్నాం అవుతున్నాం, ఇదంతా ఏంది అని ఒక బాధ, ఒక ఆవేదన. రైట్, వాళ్ళు ఎందుకు బదనాం అవుతారు? ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం కూడా చేసిర్రు, ఆల్రెడీ ఇనార్మస్ కూడా చేయడం జరిగింది. అంటే ఆల్ పార్టీలను కూడా ఒప్పించారు బీసీల విషయంలో 42% రిజర్వేషన్ కావాల్సిందే బీసీలకు అని చెప్పేసి గవర్నర్ పంపిస్తే గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించిండు. పంపించిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ అడావిడిగా వచ్చేసి మళ్ళీ ఢిల్లీ నుంచి ఇక్కడ వచ్చి ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆర్డినెన్స్ జారీ చేయగానే ఇక్కడ బీసీలంతా కూడా పండుగ వాతావరణం సృష్టించారు. అంటే రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు కూడా జరిగినాయి. మరి ఎందుకు ఇంత జరిగిన తర్వాత కూడా ఇంత నానవలసిన అవసరం ఏముంది? మళ్ళీ పార్టీ పరంగా టికెట్లు ఇస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. దీన్ని ఎట్లా చూడాలి? చూడండి బ్రదర్, ఒక విషయం చెప్తాం. మీరు ఇప్పుడు దీని గురించి కోర్టు కేసు నడిచింది. రైట్, బీసీ సంఘాలు కులగణన చేయాలి అని కోర్టు కేసు వేయడం జరిగింది. ఎర్ర సత్యనారాయణ వేసి ఆర్ కృష్ణ కింద పనిచేసి ఎర్ర సత్యనారాయణ వేసిండు, మా సంఘంలో రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కృష్ణ మద్దతు ఇచ్చిండు. కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది అనమాట, మీరు లెక్కలు తీయాలని. ప్రభుత్వం ప్రేమతోటి ఏం చేయలేదు. ఎట్లా చేయాలి దీన్ని అంటే ఆర్ కృష్ణ అన్న డేటా తీసుకొని హైకోర్టులో కేసేసి డెడికేటెడ్ బీసీ కమిషన్ ద్వారా చేపియాలి. దీనికి ఒక చట్టబద్ధత ఉండదు, దీనికి డెడికేటెడ్ బీసీ కమిషన్ అంటే ఇప్పుడు 1 డేలా హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏమని ఇచ్చింది ప్రభుత్వానికి. రైట్, ప్రభుత్వం ఏం చేసింది? డెడికేటెడ్ బీసీ కమిషన్ని 1 మ్యాన్ కమిషన్ చేసింది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఖైదీ పోతుంటాడు బ్రదర్, ఎంతమంది పోలీసులు ఉంటారు మీరు చెప్పండి? రైట్, ఒక ముగ్గురు 4 ఉంటారు మినిమం. హైకోర్టు బెంచ్ ఎంత ఉంటుంది చెప్పండి? 5 మంది. సుప్రీంకోర్టు బెంచ్, పెద్ద బెంచ్లు 9 కూడా ఉంటారు. అంటే ఎక్కడైనా 1 మ్యాన్ కమిషన్ ఉంటుందా మీరు చెప్పండి? డెడికేటెడ్ బీసీ కమిషన్ 1 మ్యాన్ కమిషన్ ఏంటిది? గుజరాత్లో కమిషన్ వేసిరు, ఉత్తరప్రదేశ్లో కమిషన్ వేసిరు, 5 మ్యాన్ కమిషన్ వేసిరు. అక్కడ తెలంగాణలో కేవలం వీళ్ళని అవమానించడానికి కులాల్ని ఒక డమ్మీ కమిషన్, ఒక బోగస్ కమిషన్, చట్టబద్ధత లేని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద వేస్తారు. కానీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద ఒక జియో తీసి రాత్రికి రాత్రి ఒక డమ్మీ జియో తీసి దాని కింద డెడికేటెడ్ బీసీ కమిషన్ ఇచ్చి 1 మంత్ టైంలో దాన్ని మొత్తం మీరు అన్వేషించండి, యూనివర్సిటీలు తిరగండి, ఊర్లు తిరగండి అని చెప్పారు ఆ కమిషన్కి. రీసెర్చ్ సంస్థలతో మాట్లాడండి, ఎంతోమంది పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు, సీలింగ్ మీద వాళ్ళు పిహెచ్డీలు చేస్తున్నారు, వాళ్ళని కన్సల్ట్ అయ్యారా మీరు? క్రీమ్ లేయర్ మీద రీసెర్చ్ చేస్తున్న స్కాలర్స్ ఉన్నారు, మీరు కన్సల్ట్ అయ్యారా? పంచాయతీరాజ్ వ్యవస్థలో బీసీల వాటైన రీసెర్చ్ చేస్తున్న స్కాలర్స్ ఉన్నారు, రీసెర్చ్ సంస్థలు ఉన్నాయి. ఏవి కూడా కన్సల్ట్ కాకుండా, మేధావుల్ని కన్సల్ట్ కాకుండా, ప్రొఫెసర్లను కాకుండా, యూనివర్సిటీలని కాకుండా
యూనివర్సిటీలో మేధో మదనం జరుగుతుంటది ఈ అంశం పైన. ఏవి కాకుండా రాత్రికి రాత్రి మీరు ఒక డమ్మీ జియో తీసుకొచ్చి మీరు ఇది తీసుకొస్తే ఎట్లా చూడండి, ఇదే డియో బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన జియో, ఇలా డీటెయిల్ ఉంది, మొత్తం టూర్ చేయాలని ఉంది డీటెయిల్ గా, మీరు తీసుకొని చూడొచ్చు ఒకసారి. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద రావాల్సింది, ఒక చట్టబద్ధత లేని ఇది హైకోర్టులో ఎట్లా జరుగుతుంది మీరు చెప్పండి, హైకోర్టులో ఎట్లా జరుగుతుంది మీరు చెప్పండి. మీరు సరే వచ్చింది డెడికేటెడ్ బీసీ కమిషన్, తర్వాత మీరు సర్వే ఎట్లా చేస్తారు, మీరు సర్వే ఎట్లా చేస్తారు, డెడికేటెడ్ బీసీ కమిషన్ ఇండిపెండెన్సీ ఇచ్చి దాని పర్యవేక్షణలో సర్వే చేపియాలి, ఇండిపెండెంట్ ఉండాలి. ప్రభుత్వము సర్వే చేయొద్దు ఎప్పుడు కూడా. మీరు సిపెక్ అని సర్వే చేసిరు, సోషల్ ఎడ్యుకేషనల్ ఎకనామిక్ మొత్తం పొలిటికల్ క్యాస్ట్ సర్వే అని చేసిరు సిపెక్ అని. అంటే ఆ విషయంలో కూడా మాట్లాడారు మంత్రులు ఇక్కడ, అంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఇలా మాట్లాడారు, ఎప్పుడు కూడా సర్వేని తప్పు పడతా మీద వాళ్ళపైన కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది, అవసరమైతే జైళ్ళకి కూడా పంపిస్తామని కూడా చెప్పారు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే బ్రదర్, సర్వే చేసేటప్పుడు వాట్సాప్ లో బద్నాం చేసిరు సర్వేలా, ఇంకేం కులం ఎవరు బద్నాం చేసిరు, ఎవరు కుట్రలు ఉన్నాయి మీరు చెప్పండి. సర్వేని బద్నాం చేస్తారా? అసలు ప్రభుత్వం చేతనేం చేయాలి కదా, సర్వేని బద్నాం చేయొద్దని. ఈ సర్వేని ఎందుకు బద్నాం చేస్తున్నారు? పేద కులాల గురించి జరిగే సర్వే ఇది. 70 ఏళ్ల స్వతంత్రం తర్వాత ఈ పేద కులాలు సర్పంచ్ గాని కులాల కోసం వాళ్ళ స్థితిగతులు అధ్యయనం చేయడానికి మీరు కామారెడ్డి డిక్లరేషన్ల పొలిటికల్ ఎజెండా తోటి ఎంబీసీలకు మేము రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పారు గ్రామ పంచాయతీల కామారెడ్డి డిక్లరేషన్ల. ఆ డేటా మీరు తీసుకురావాలి కదా, దాని గురించి ప్రజలకు చైతన్యం చేయాలి కదా. వాట్సాప్ లో బద్నాం ఎందుకు? 10 ఏళ్ల కింద ఒకసారి కేసీఆర్ గవర్నమెంట్లో కూడా సర్వే చేయడం అనేది జరిగింది, దాన్ని ఏమన్నా ప్రాతిపదికంగా తీసుకున్నారా? ఈ సర్వేలో అప్పుడే బీసీలు 55 పైగా శాతం ఉన్నారు అని చెప్పేసి కూడా కేసీఆర్ చేసిన సర్వేలో తేలింది. మరి వీళ్ళు తక్కువ చూపెట్టారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే తగ్గిపోయారా? తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. హైదరాబాద్లో సర్వే సరిగా జరగలేదు, హైదరాబాద్లో వాళ్ళు కన్సల్ట్ కాలేకపోయారు, చాలా మంది బద్నాం అవ్వడం వల్ల మొత్తం బద్నాం అయిపోయింది కదా, మొత్తం మార్కెట్లంతా బద్నాం చేసి వాట్సాప్ లో మొత్తం మేము డేటా ఇయ్యమని వీడియోలు తీసి పంపిరు గ్రూప్లలో. హైదరాబాద్ లో ఆంధ్ర బీసీలని ఇక్కడ ఓసీల కింద వేసి పడేసారు ఇక్కడ మొత్తం. ఇంకో థర్డ్ పాయింట్ ఏంటిదంటే, ఈ సర్వే నివేదిక ఇప్పటివరకు బయట పెట్టలేదు, ఇప్పటి వరకు కూడా కనిపిస్తలేదు ఎక్కడ. ఎందుకంటే అనేక మంది మేధావులు వాళ్ళు స్టడీ చేయాలనుకుంటారు, దాన్ని నివేదికని స్టడీ చేయాలనుకుంటారు. ఏమన్నా లోటుపాట్లు ఉంటే మిస్టేక్స్ ఉంటే బయటకి ఇవ్వండి, మేము గవర్నమెంట్ సవరించుకునే ఛాన్స్ ఇస్తామని చెప్తున్నారు అనమాట. గవర్నమెంట్ అంతేందుకు గవర్నమెంట్ కూడా ఒక ఛాన్స్ ఇచ్చింది, ఇలా డీటెయిల్స్ నింపనోళ్ళు రావచ్చని, కానీ అప్రోచబిలిటీ లేదు, యాక్సెస్ లేకుండా అయిపోయింది దానికి. ఎంతో మంది ఉంటారు వాళ్ళకి యాక్సెస్ లేదు, ఎక్కడ మేము ఎట్లా సరిదిద్దుకోవాలి, మేము రానోళ్ళం, మేము ఎట్లా యాక్సెస్, దీనికి ఎట్లా యాక్సెస్ పాత్ దొరకలేదు వాళ్ళకి. అంటే ఒకటే ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే, మీరు ఏదైతే సర్వే చేసిరో సిపెక్ దాని డీటెయిల్స్ బయటకి ఇవ్వండి మీరు మొత్తం. ఈరోజు భారతదేశంలో అన్ని వర్గాలు మీకు చెప్తున్నా కదా, జంతువుల లెక్కలు కూడా పర్ఫెక్ట్ ఉంటాయి. పులులను కూడా టెక్నాలజీ జిఐఎస్ సిస్టమ్ వాడతారు, స్పేషియల్ టెక్నాలజీ జిఐఎస్ అంటే మోషన్ కెమెరాలు వాడతారు, వాటి ఫుట్ ప్రింట్స్ చూస్తారు మొత్తం. అది ఏం బయటకు దాని బయటికి వచ్చిన మొత్తం బొక్కలు ఉన్నాయని కూడా చూస్తారు వాళ్ళు, టైగర్ని గుర్తించడానికి. భారతదేశం అందరినీ కూడా చూస్తుంది, జంతువుల్ని రక్షిస్తుంది, చెట్లను రక్షిస్తుంది, ఫారెస్ట్ యాక్ట్ తీసుకొచ్చింది. రెఫ్యూజీస్ కి ఇది ఒక పెద్ద దేశం. రెఫ్యూజీస్ కి రోహింగ్యాలు 2012 వచ్చారు, రోహింగ్యాలు 2013. ఎక్కడి నుండి వచ్చారు రోహింగ్యాలు ఎక్కడనో అక్కడ యుద్ధం జరిగింది అనమాట. అల్ఖైదా సంబంధించిన మనుషులు వాళ్ళని ఆడ బుద్ధిస్ట్ ఉంటారు మయన్మార్లో, అరక్కన్ స్టేట్ అంటారు అనమాట. అరక్కన్ స్టేట్ అనే మౌంటైన్ ప్రాంతం అది. 1985 ఆడ మయన్మార్లో చట్టం తీసుకొచ్చారు, సిటిజన్షిప్ యాక్ట్ లో వీళ్ళు స్టేట్లెస్ అని చెప్పేసారు అనమాట. మీరు బెంగాల్ మాట్లాడతారు, మీరు మా భాష కాదు మీది, సిటిజన్షిప్ నిరూపించుకోండి, మీరు బెంగాలీలు అయితే మేము ఒప్పుకుంటాము. అక్కడ యుద్ధం స్టార్ట్ అయింది, అలా అల్ఖైదా సంస్థలు కూడా ఇన్వాల్వ్ అయినాయి, వాళ్ళని నిలగొట్టేసారు. వాళ్ళు ఎలా కొడితే ఒక ముస్లిం దేశం కూడా తీసుకోకుంటే ఈ నా భారతదేశంలో వచ్చిరు, నా గొప్ప దేశం ఇది. వాళ్ళకు కూడా మేము ఆశ్రయం ఇచ్చినాం 2013. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2013లో అంత పెద్ద మనసు చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. అదే మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీని, రోహింగ్యాలకు న్యాయం చేసిరు కదా, మాకు కూడా చేయండి, మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. రోహింగ్యాల కంటే దారుణమా మా పరిస్థితి? రోహింగ్యాలు 13 వచ్చిన వాళ్ళు ఈరోజు సుప్రీంకోర్టులో కేసు ఫైట్ చేస్తారు. ఇదే కాంగ్రెస్ పార్టీ చెప్పింది రోహింగ్యాలకు 2017లో మద్దతు ఇచ్చింది, ఆల్ పార్టీ డెలిగేషన్ అని చెప్పింది. మేము అదే అడుగుతున్నాం, ఆల్ పార్టీ డెలిగేషన్ పెట్టండి మీరు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గతం నుంచి కూడా ఎక్కడైతే అసెంబ్లీలో బిల్లు పాస్ అవుతుందో ఆనాడు నుంచి కూడా చెప్తున్నది, బీసీలకు అన్యాయం జరగద్దు అంటే తప్పకుండా దీన్ని 9th షెడ్యూల్స్లో చేర్చవలసిందే అని చెప్పేసి ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు మొత్తం చెప్పారు. ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పదే హరీష్ రావు కావచ్చు, కేటీ రామారావు కావచ్చు, అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మరి ఎందుకు పట్టించుకుంటలేదు? అఖిలపక్షం అంతా ఒప్పుకున్న తర్వాత మరి ముఖ్యమంత్రి ఒక్కడ పోయి ఢిల్లీలో
ధర్నా చేయవలసిన అవసరం ఏముంది ఈ విషయంలో? ఎందుకు గలుపుకపోలేకపోయిండు? ఇక్కడ ఒకటి బ్రదర్, ఇక్కడ బిల్లులు తీసిరు, బిల్ నెంబర్ 3-4 తీసిరు. ఒకటి విద్యా ఉద్యోగాల గురించి, ఒకటి పంచాయతీరాజ్. ఇప్పుడు అవసరం పంచాయతీరాజ్ గురించి. రైట్. అయితే వాళ్ళు ఏం చేసిరంటే 31C కింద పంపిరు అనమాట. వాళ్ళు మీకు ఇస్తా 31C మీకు క్లియర్ ఉందన్నమాట. 31C దాన్ని లిటిగేషన్ ఉందన్నమాట. యాక్చువల్గా 31B కింద పంపాలి మీరు. బిల్లులు పాస్ చేసిరు, గవర్నర్ రిజర్వ్ చేసిండు, అక్కడ ప్రెసిడెంట్కి పంపిరు, కానీ పంపిన విధానం కరెక్ట్ లేదనమాట. మీరు 31C చూడొచ్చు, లాస్ట్ లైన్, అసెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 31C. ఇది దాన్ని ఏం చేసిందంటే మినర్వా మిల్స్ అని ఒక కేసు నడిచిందనమాట. మినర్వా మిల్స్ కేసు ఏం నడిచిందంటే బేసిక్ స్ట్రక్చర్ ని మీరు మింగొద్దని చెప్పింది. పార్లమెంట్ కి పవర్ లేదు బేసిక్ స్ట్రక్చర్ ని మింగడానికి. ఆ బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటది. ప్రియాంబుల్ ని వాళ్ళు కన్సిడర్ చేసి బేసిక్ స్ట్రక్చర్ అంటే అవసరాన్ని బట్టి చట్టాలు చేయాలి, పేదరికాన్ని బట్టి. పేదరిక నిర్మూలన ఈ రాజ్యాంగం ఉంది. పేదరిక నిర్మూలన అది కులం వల్ల వచ్చిందా, మతం వల్ల వచ్చిందా, అన్ని కూడా కన్సిడర్ చేస్తారు వాళ్ళు. దాన్ని స్టడీ చేసి, కాబట్టి ఇక్కడ నీకు ఆర్టికల్ 31B ఏం చెప్తుంది? 31B షెడ్యూల్ 9 యాడ్ చేయడానికి 31B ఉందన్నమాట. యాక్చువల్గా 31 అన్నది రైట్ టు ప్రాపర్టీ, దాని అమెండ్మెంట్స్ చేసి 31B 31C అని యాడ్ చేయడం జరిగిందనమాట. అయితే 31B మోస్ట్ కామన్లీ రిఫర్స్ ఇట్ ప్రొటెక్ట్స్ లాస్ ప్లేస్డ్ ఇన్ ద 9th షెడ్యూల్ ఫ్రమ్ బీయింగ్ ఛాలెంజ్డ్ ఫర్ వైలేటింగ్ ఫండమెంటల్ రైట్స్. రైట్. ఇది ఎప్పుడు తీసుకొచ్చిర్రు? భూ పంపిణీలు ఎప్పుడు తీసుకొచ్చిర్రు? రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ చేసేటప్పుడు, భూ సంస్కరణలో. ఎందుకంటే ఫ్యూడల్ వ్యవస్థ చేతులకు భూములు పోవద్దు, ఈ ప్రజాస్వామ్య దేశము, ఫ్యూడలిజం వ్యవస్థకు పోవద్దు, సర్ఫ్డమ్ కావద్దు, కట్టు బానిసత్వం రావద్దు, బాండెడ్ లేబర్ రావద్దు, వెట్టి చాకిరి వ్యవస్థ రావద్దు ఈ దేశంలో అని వాళ్ళు కట్టుదిట్టంగా 31B తీసుకొచ్చిర్రు. దీన్ని ఎవరు ఛాలెంజ్ చేయొద్దు. ఈ ల్యాండ్ రిఫార్మ్స్ ని, ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్ ని ఎవరు ఛాలెంజ్ చేయొద్దు అని తీసుకొచ్చిన దాంట్లో అక్కడ తమిళనాడు వాళ్ళు అప్పుడు దీన్ని వాడి పెట్టిరు, 31B వాడి పెట్టిరు. మరి ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు మీరే చెప్పాలి, రాజపత్రం మీ చేతిలో పెడుతున్నాను, మీరే చెప్పాలి 31Cకి పంపాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నరేంద్ర మోడీ ఏ రోజు కూడా వ్యతిరేకించాడు, బీసీల కోసం కులగణన ఒప్పుకున్నాడు ఆయన. నితీష్ కుమార్, ఆర్ కృష్ణనగర్ ఎన్నోసార్లు పోయి కలిసిరు ఆయన. పోయి కలిసి కులగణన మీరు ఒప్పుకోవాలి, జాతీయ బీసీ కమిషన్ చట్టబద్ధత ఇవ్వాలి అంటే 2 టిక్కులు పెట్టిండు ఆయన. జాతీయ బీసీ కమిషన్ చట్టబద్ధంగా వచ్చింది అని సవరించి, రాజ్యాంగాన్ని సవరించి, కాన్స్టిట్యూషన్ స్టేటస్. మరి కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు ఏ రోజు కూడా చేయలేదు కదా, మరి ఏ రోజు కూడా చేయలేదు. కులగణన ఎందుకు చేయలేదు మీరు చెప్పండి? ఎప్పుడో 1930 బ్రిటిష్ వాడు చేసిండు. బ్రిటిష్ వాడు చేసింది కాంగ్రెస్ పార్టీ చేసిందా మీరు చెప్పండి? వాళ్ళకి చిత్తశుద్ధి ఉందా?